హాయ్ ఫ్రెండ్స్, ది బ్రూటలిస్ట్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇదొక కల్పిత కథ. హిస్టరీని బేస్ చేసుకొని, పుస్తకాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాని తీయలేదు. బ్రాడీ కార్బెట్ హీరోగా నటించిన ఈ సినిమా ఒక జూయిష్ ఆర్కిటెక్ట్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏం చేశాడు, అప్పటి వరకు తరతరాలుగా వస్తున్న భవనాల నిర్మాణాన్ని వాటిల్లో కొత్త శైలిని ఏర్పరిచి వాటికి కొత్త హంగులు అద్ది ఒక విప్లవాన్ని ఎలా క్రియేట్ చేశాడు, అతనికి దూరమైన తన ప్రేయసిని తిరిగి ఎలా కలుసుకున్నాడు, ఓస్టియోపోరోసిస్ అనే వ్యాధితో కీళ్ల వ్యాధితో బాధపడుతున్న లవర్ని పెళ్లి చేసుకొని చివరికి అతను ఏం సాధించాడు అన్నది సినిమాలో చూపిస్తాడు. బ్రాడీ కార్బెట్ తానే దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ సినిమాలో లాజ్లో పాత్రని పోషించాడు. ఈ సినిమా స్టార్టింగ్ హంగేరియన్ లాంగ్వేజ్లో స్టార్ట్ అయ్యి హీరో లవర్ని పోలీసులు విచారిస్తున్నట్లు చూపిస్తాడు. ఆ తర్వాత కథ హీరో అమెరికా చేరుకోవడం, అక్కడ హాయిగా విలాసాలు అనుభవించడం, కన్స్ట్రక్షన్ రంగంలో అడుగు పెట్టడం, చివరికి అతను గొప్ప వ్యక్తిగా ఎలా ఎదగడం అన్నది చూపిస్తాడు. కానీ ఈ సినిమాలో ప్రేక్షకుడిని కూర్చోబెట్టే అద్భుతమైన ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు కానీ ఎమోషనల్ సన్నివేశాలు కానీ ఏమి ఉండవు. ఏదో జరుగుతూ ఉంటుంది. అతను బిల్డింగ్లు కడతాడు, గొడవలు ఆడతాడు, భార్యను తీసుకొస్తాడు, ఫ్రెండ్తో గొడవలు ఆడతాడు, చివరికి ముసలోడు అయిపోతాడు. ఇదే చూపిస్తాడు. ప్రేక్షకుల్ని కట్టిపడేసే అంత ఇంట్రెస్టింగ్ అంశాలు అయితే ఈ సినిమాలో ఎక్కడా లేవు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉందా అంటే అది లేవు. పైగా రెండు దారుణమైన అసభ్యకరమైన సన్నివేశాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్లో వస్తుంది సినిమా స్టార్టింగ్లో, రెండోది సినిమా అయిపోయే 20 నిమిషాల ముందు వస్తుంది. ఏ సినిమాలు లేక ఏదో ఒక సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాని చూడండి. ఈ సినిమా ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్లో ఇంగ్లీష్లో మాత్రమే లభిస్తుంది. సబ్ టైటిల్స్ కూడా సరిగ్గా లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?